పులియని రొట్టెల పండుగ అని చాలా విన్నాం కదా. కానీ ఎప్పుడైనా పులియని రొట్టె చూసారా మీరు? సో ఇదిగో నేను ఇప్పుడు చూపిస్తా ఉన్నాను కదా, దీన్నే పులియని రొట్టె అంటారనమాట. హెబ్రూలో అయితే మత్సా అంటారు, లేకపోతే మత్సోత్ అంటారు. వీటి స్పెషల్ ఏంటి అని అంటే, ఇది పిండి కలపడం స్టార్ట్ చేసిన కాడ నుంచి మనం ఓవెన్లో నుంచి రెడీ అయిపోయే వరకు ఎగ్జాక్ట్గా 18 మినిట్స్ లోపు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో 18 మినిట్స్ దాటింది అని అంటే పిండి పులిసిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ 18 మినిట్స్ లోపే అయిపోయిద్ది. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే, కొంచెం గట్టిగా క్రిస్పీగా అలా ఉంటుంది చూడడానికి. పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట. దీన్ని తడిపితే కొంచెం సాఫ్ట్ అయ్యి మెత్తగా ఉంటుంది, కానీ నార్మల్గా అయితే క్రిస్పీగా ఉంటుంది. సో ఇదే పులియని రొట్టె అనమాట. హెబ్రూలో అయితే మత్సా అంటారు. ఎంతమంది చూసారు? ఒకవేళ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దీని గురించి పూర్తి వివరణ నేను ఫుల్ వీడియోలో ఇచ్చాను. నచ్చితే లైక్ చేయండి.